హాయ్ ఫ్రెండ్స్ నమస్తే. ఇప్పుడు మనం చూస్తున్నాము తిరువన్నామలైలోని ఇడక్కు పెరియార్. దీనినే మోక్ష మార్గం అంటారు. ఇప్పుడు మనము ఒక క్యూ చూడబోతున్నాము. ఈ క్యూ ఏమంటే ఎక్కువ మంది ప్రముఖులు, ఆధ్యాత్మికవేత్తలు చెప్పినది. ఈ ఇడక్కు పెరియార్ ఈ మోక్ష ద్వారంలో ప్రవేశించినట్లయితే జీవుని యొక్క పాపాలు పూర్తిగా తొలగిపోయి స్వామివారి పాదాల చెంతకు చేరుకుంటారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. చూడండి, ఇప్పుడు చూస్తున్నాము కదా, 10లు 20లు కాదు, వందలు వేల మంది క్యూ ఉన్నారన్నమాట. ఎంతో భక్తి శ్రద్ధలతో వేచి చూస్తున్నారు. ఎందుకోసం? కేవలం ఆ మోక్ష మార్గంలో ప్రవేశించడం కోసం మాత్రమే. మీరు ఎప్పుడైనా గిరి ప్రదక్షిణకు వెళ్ళినప్పుడు పౌర్ణమి రోజు కాకుండా వేరే రోజుల్లో వెళ్ళినట్లయితే ఇక్కడ ఫ్రీగా ఉంటుందన్నమాట. కేవలం పౌర్ణమి సందర్భాలలో 1-2 రోజులలో మాత్రమే ఇక్కడ కొన్ని లక్షల మంది భక్తులు ఉంటారు. చూడండి, ఇది మొత్తం కేవలం ఈ ఇడక్కు పిలియర్ సందర్శన కోసం మాత్రమే. చూడండి, ఇదే అన్నమాట ఈ ఇడక్కు పిలియర్ అంటే మోక్ష ద్వారం. ఈ ద్వారం నుంచి ప్రవేశిస్తే వారి యొక్క పాపపుణ్యాలు మొత్తం ఇక్కడికి సమసిపోతాయి, తీరిపోతాయి. ఇక్కడి నుంచి కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది, వారి యొక్క పాపాలు అన్నీ నశిస్తాయి అని భక్తులు చాలా విశ్వాసంతో నమ్ముతారు. నేను కూడా ఒకసారి అయితే ఇక్కడ ట్రై చేశాను. చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ చూడండి, కొద్దిగా ఓపెన్ ఉంటుంది. ఎంత పెద్ద లావుగా ఉన్నా సన్నగా ఉన్నా ఆ యొక్క చిన్న రంధ్రం నుంచి బయట అనేది వచ్చేస్తారు. కొంతమంది టెన్షన్ పడే దానివల్ల వాళ్ళు భయానికి రాలేకపోతారు. అక్కడే కానిస్టేబుల్స్ కానీ ఎవరైనా ఫ్రెండ్స్ కానీ సహాయం చేసితే వాళ్ళు ధైర్యం ఇస్తే వాళ్ళే వచ్చేస్తారనమాట. మీరు ఎప్పుడైనా వెళ్ళినట్లయితే ఇక్కడ ఒకసారి ట్రై చేయండి ఈ మోక్ష మార్గంలో వెళ్ళేందుకు. చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది. వాళ్ళు చూడండి, అక్కడ ఒక ఆయన బాధపడి వచ్చినాడు. అప్పుడు మాత్రమే బయట వచ్చేసామనే సంతోషం ఆయనకు అట్లే ఫేస్లా వెలిగిపోతా ఉందన్నమాట. మీరు కూడా ఒకసారి వెళ్ళి రండి. ఎవరైనా ఇంతకు ముందుగానే ఈ మోక్ష మార్గంలో ప్రవేశించినట్లయితే కామెంట్ చేయండి. ఓం అరుణాచలేశ్వరాయ.